మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దినపు వాగ్దానం, దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. కీర్తన గ్రంథం 46 అధ్యాయం మొదట వచ్చిన ఈ మాట రాయబడింది. దేవుడు మనకు ఆశ్రయము, మనకు దుర్గము అయి ఉన్నాడు అంట. ఎలా ఉన్నాడండి? దుర్గమై ఉన్నాడు. మనకి మన దేవుని దగ్గరికి ఆయన ఆపత్కాలము నమ్ముకునదగిన సహాయకుడు. మనకు ఆశ్రయం దుర్గమైన వ్యక్తి ఎలాంటి ఆపత్కాలంలో అంటే మనకు నమ్ముకున్నదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకుంటే నిశ్చయంగా మనకు సహాయం చేస్తాడు. నమ్ముకున్న సహాయకుడు. ఆపత్కాలంలో ఎవరు మన వైపు చూడరు. సమస్యలు అన్నీ బాగున్నప్పుడు అందరూ చూస్తారు, కానీ సమస్యలను ఎవరు చూడరు. కానీ ఈ దేవుడు మన నమ్మిన దేవుడు, మన ఆశ్రయం దుర్గమైన దేవుడు ఆపత్కాలంలో మన నమ్మదగిన సహాయకుడు. ఆయన నమ్ముకుంటే మనకు సహాయం చేస్తాడు. శ్రమలో నాకు మొరపెట్టు, కుమారుడా కుమార్తె నీకు నేను ఉత్తరం ఇస్తా అంటున్నాడు దేవుడు. శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నువ్వు ఆశ్రయం దుర్గమైన దేవునికి నువ్వు నమ్ముకుంటే నిశ్చయంగా నీకు సహాయం చేసును గాక. ఈ దినాన వాగ్దానం సహోదరుడు నిశ్చయంగా నీ దేవుడు ఆశ్రయం దుర్గమన్నాడు కాబట్టి ఆపత్కాలంలో ఆయన నీకు సహాయకుడు. ఇంకెవరు మనుషుల వైపు చూడు, దేవుని వైపు చూడు. దేవుడు నీకు నిశ్చయంగా సహాయం చేసి దీవించి ఆశ్రయించి నిన్ను ఆ బంధకాలను సమస్యలు విడిపించును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. మీరు కూడా నాతో ఏకపించిన ప్రార్థన. సకల ఆశీర్వాద కారణభూతున్న ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, కనికరపునుడా, ఆశ్చర్యకాల అద్భుతాలు జరిగించాడు మహాగణుడ మహోన్నతుడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు, మమ్మల్ని, మా యజమానులు, తోటి పని వారిని అందరినీ దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించండి. మాకున్న ప్రతి బలహీనత తీసేయండి అయ్యా. ప్రతి ఆటంకాలు తొలగించండి. అందరితో సమాధానం, శాంతి, నెమ్మది తెచ్చండి. మేము బయటికి వెళ్ళిన క్షేమంగా గృహమచేరి మీకు కంచివేయండి ప్రభా. మా పని భారం ఒత్తిళ్ళు తీసేయండి ప్రభా. కృప చూపించి దీవించమని అడుగుతాను తండ్రి. ఏదన్నా హాస్పిటల్ ఐసీల బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధ విడుదల తెచ్చండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు పెగిన వ్యసనాలను దూరపరిచి ప్రభు నాయన కృపలు భద్రపరిచి కాచి కాపాడి ఈ దినము పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను దీవించు, ఆశ్రయించి కృప చూపించమని అడుగుతాను తండ్రి. ఇలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులన్నీ జరుపుకున్న కృప దయచేసి దీవించి ఆశ్రయించమని, మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.